ఆ! ఆ కార్‌ని పంపించేయండి. ఓకేనా? అర్థమైందా? సార్ చెప్పండి. మీ ఓనర్ గారు. ఆ రూమ్‌లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఆ! చెప్పరా? ఆ! సారీ సార్. ఏం అనుకోవద్దు సార్. ఒక్క 20 నిమిషాల్లో బండి మీ ముందుంటుంది సార్. నేను అరేంజ్ చేస్తాను సార్. నమస్తే సార్. నా పేరు శ్రావణ్. నాకు ట్రావెల్స్‌లో పని కావాలి సార్. డ్రైవర్‌గా పనిచేస్తాను. నిన్ను చూస్తేనే సుకుమారంగా కనిపిస్తున్నావు. కార్ డ్రైవింగ్ అంటే అటు ఇటు తిరగాలి, ఒళ్ళంతా ఊనం అయిపోతుంది. నువ్వేం చేస్తావయ్యా? నీ వల్ల కాదులే కానీ పో. అయ్యో! లేదు సార్. నేను డ్రైవింగ్ బాగా చేస్తాను. మీకు నమ్మకం కోసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా తెచ్చాను. చూడండి సార్. డ్రైవింగ్ తెలిసి జేబులో లైసెన్స్ ఉన్నంత మాత్రాన ధైర్యంగా నీకు కారు అప్పగించి నేను మాట పడలేను. ఎందుకంటే కస్టమర్లకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మర్యాదగా పలకరించాలి. గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చినా అసహనం చూపించకూడదు. ఇవన్నీ చేయాలంటే డ్రైవర్గా జాబ్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. నీకుందా? నేను ఇంతవరకు డ్రైవర్‌గా ఎక్కడా చేయలేదు సార్. కానీ మీరు చెప్పినవన్నీ చేస్తాను సార్. మీకు మాట రాకుండా చూసుకుంటాను సార్. నాకు నిజానికి డ్రైవర్ అవసరం. ఇంకో కారు తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ అనుభవం ఉన్నవాడే డ్రైవర్గా కావాలి. నేను నీకు ఇవ్వలేనమ్మా. సార్ అలా అనకండి సార్. నాకు తెలిసింది ఒక డ్రైవింగ్ మాత్రమే. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఈ జాబ్ నాకు చాలా అవసరం సార్. నీ అవసరం కోసం నేను ఇక్కడ ఇబ్బందులు పడలేను. నీకు నేను జాబ్ ఇవ్వలేను. నువ్వు వెళ్ళొచ్చు. అయ్యో! సార్ పోనీ ఒక 2 రోజులు నన్ను టెస్ట్ చేయండి సార్. మీకు నచ్చితేనే నాకు జాబ్ ఇవ్వండి. లేదంటే నేను వెళ్ళిపోతాను సార్. అయ్యో కుదరదయ్యా. విసిగించకుండా వెళ్ళు. అది కాదు సార్. ఒకసారి నేను చెప్పేది వినండి సార్. ఖచ్చితంగా నేను. నమస్తే సార్. ఏంటి ఇంత లేటు? అక్కడ కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. త్వరగా వెళ్ళు. ఈ మొండి కేసు పని నేను డ్రైవ్ చేయడం నా వల్ల కాదండి. ఒక్కోసారి కస్టమర్ కార్లో ఉన్నప్పుడు ఆగిపోతుంది. కస్టమర్తోనే కార్తో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళేమో కారు బాలేదని తిడతారు, మీరేమో వాళ్ళతో మాట వస్తుంది అని తిడతారు. నేను ఎక్కడ పడేది? నీకు అసలు బుద్ధి ఉందా లేదా? అది కొత్త బండి కొన్నాను. అది ఇబ్బంది పెట్టడం ఏంటయ్యా? ఏమో నాకేం తెలుసండి. ఆ విషయం తర్వాత చూద్దాం. అక్కడ కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందైతే వెళ్ళు. ఆ బండితో తిప్పలవడం నా వల్ల కాదు సార్. సార్ ఏంటి సార్ ప్రాబ్లం? నీకెందుకయ్యా? నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా? విషయం చెప్తే సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాను సార్. కార్ రన్నింగ్లో ఆగుతూ ఇబ్బంది పెడుతుంది. రిపేర్ చేస్తావా? ట్రై చేస్తాను సార్. హలో, 5 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ నేను. ఆ బండి కొన్నప్పటి నుంచి ఆ బండి మీద వర్క్ చేస్తుంది నేను. నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నీ వల్ల ఏమవుతుందయ్యా? సార్ నేను ఒకసారి ట్రై చేస్తాను సార్. ఒకసారి కీస్ ఇవ్వండి సార్. రండి సార్. కార్ ఎక్కడ ఉంది? బయట ఉంది, రండి. రండి సార్. రండి. ఇదే కారు. సర్వీసింగ్ చేయించి ఎన్ని రోజులైంది? ఈ మధ్య చేయించాను. ఇంజిన్ సర్వీసింగ్ చేయించి ఎన్ని రోజులైంది? 2 months అయింది.
ఇక నుంచి మీ బండి స్టార్టింగ్ ట్రబులే కాదు, రన్నింగ్లో కూడా ఆగదు. ఏమైంది బాబు, ఏంటి సమస్య? ఇంజన్కి కనెక్ట్ అయి ఉన్న వైర్స్కి డస్ట్ పట్టడం వల్ల రెగ్యులర్గా ఈ ప్రాబ్లం వస్తుందండి. కార్ డ్రైవ్ చేయడం మాత్రమే కాదు, క్లీన్గా ఉంచుకుంటేనే ఇలాంటి సమస్యలు ఏమీ రావు సార్. మంచి కండిషన్లో ఉన్న కార్ని చేతులారా నాశనం చేస్తున్నారు. వస్తాను సార్. ఒక్క నిమిషం బాబు. అనుభవం ఉంటేనే ఉద్యోగం ఇవ్వాలనుకున్నాను. కారుని బాగా చూసుకునేవాడికి ఇస్తే కారు బాగుంటుంది అని ఆలోచించలేకపోయాను. ఈరోజే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఇదిగో బాబుకి. మరి నేను ఇంకో పని చూసుకో, రేపు వచ్చి డబ్బులు తీసుకో. వెళ్ళు. ఇక మారుతి, ఈ ప్యాకింగ్ అయిపోయినది. నువ్వన్నీ సర్దేసినట్టేగా? మొత్తం అయిపోయినండి. గిట్లరా. హలో. మీ ఇంటికి ఆటో పంపించానండి, ఆ, దాంట్లో పంపించండి. సరేనండి. ఓకే. అన్నయ్య, ఆటో బయట ఉందంట. ఈ క్యాటరింగ్ ఆర్డర్స్ అన్ని ఆటోలో ఎక్కించండి. అట్నేసెల్లా. ఇగో మారుతి, ఆయ్. ఇటు పట్టుకో. అది తీసుకోపో. ఇదిగో ఇవి కూడా తీసుకెళ్ళన్నయ్య. జాగ్రత్త. ఆ. ఆ. హలో. చెప్పండి. ఆ, ఒక్క నిమిషం. ఎంతమందికండి? చెప్పండి. ఒక్క నిమిషం. బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి? సరే. లంచ్? ఓకేనండి. సెల్లే, ఆటో పంపించేసిన. ఆ. ఏం సిల్లే, మస్తు ఖుషిగా ఉన్నావు. అన్నయ్య, ఒక పెళ్లికి క్యాటరింగ్ ఆర్డర్ వచ్చిందన్నయ్య. 150 మందికి చేయాలంట. అబ్బా, నువ్వు సూపర్ సెల్లే. అన్నయ్య, నేను లిస్ట్ చెప్తాను, ఏమేమి కావాలో మీరు రాసుకోండి. చెప్పు సెల్లే. ఆ, అన్నయ్య, బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎన్ని ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్? ఒక 10 ఐటమ్స్ రాసుకో అన్నయ్య. 10 ఐటమ్స్. వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ అన్నయ్య. వెజ్జా? సీత, సీత, ఏంటండి? మీ ముగ్గురే కాకపోతే నా హెల్ప్ కూడా ఏదైనా తీసుకోవచ్చు కదా. మీకెందుకండి శ్రమ? నాకు తోడుగా అన్నయ్య మారుతూ ఉన్నారుగా. మీరెళ్ళి మీ పని చూసుకోండి. నేను కష్టపడతాం బావా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. అన్నయ్య, లంచ్కి చాలా ఐటమ్స్ కావాల్సి వస్తుంది, అవి రాయండి. చెప్పు సెల్లే. ఒక్క నిమిషం ఉండనే. హలో. ఎక్కడండి? సీమంతమా? చెప్పండి చెప్పండి. అన్నయ్య రాసుకో. చెప్పు సెల్లే. సరే, మీరు చెప్పినవన్నీ తప్పకుండా పంపిస్తాను. అలాగేనండి. అన్నయ్య, ఒకటేమో పెళ్ళి, ఇంకోటేమో సీమంతం. సెల్లే. ఈ 2 ఆర్డర్స్ సపరేట్గా తీసుకురావాలి. సరే సెల్లే. నేను చెప్పినవన్నీ మీరు వెళ్ళి తీసుకురండి. మారుతి, ఇటు పట్టుకో. అవుసిలే, నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుంది కదా. తర్వాత వస్తానులే అన్నయ్య, ముందు మీరు వెళ్ళండి. గట్ల వేసలే. మారుతి, పదండి. హలో. ఏంటి? చెప్పండి సార్. ఒక్క నిమిషం. చెప్పండి. చుక్క చుక్క నీరు కలిస్తే సముద్రం అవుతుందేమో కానీ ఎంత చెమట చిందించినా వారం రోజుల్లో 25 లక్షలంటే కష్టం. చిట్టి, చిట్టి, ఏ రౌడీదానా? అబ్బబ్బా, ఏంది నాని బావా? ఓ 1/2 డజన్ గుడ్లతో స్పైసీగా ఆమ్లెట్లు వేసి తీసుకురా. పొద్దుగాలే టిఫిన్ తిన్నావు కదా, అయినా ఆకలేస్తుందా బుజ్జుడా? ఉండు తీసుకొస్తా. ఆకలి కోసం కాదు చిట్టి, బీర్లలోకి మంచింగ్ కోసం. ఏంది? మళ్ళీ చెప్పు. తాగుదామని బీరు తెచ్చుకున్నా, అవి తాగుతూ ఆమ్లెట్లు తింటుంటే ఉంటుంది చిట్టి. హే, నీకు అసలు దమాకుందా? పొద్దుగాలే బీరు తాగుడేంది? అది ఇట్లా బావగారు అక్కున్న టైంలో. అనవసరంగా ఆవేశం తెచ్చుకుని
ఆయాసపడకు చిట్టి. నేను ఇప్పుడు బీర్లు తాగడం వల్ల 2 ఉపయోగాలున్నాయి తెలుసా? తాగితే మత్తుంటది గాని ఉపయోగం ఏముంటది? తాగనికి సాకులు చెప్తున్నావా? లేదు చిట్టి. నిన్న నువ్వు ఖాళీ బీర్ బాటిల్ పగలగొట్టి క్రాఫ్ట్ చేసావు గుర్తుందా? చేసినా. ఇప్పుడు నేను ఈ బీర్లన్నీ తాగి నీకు ఖాళీ బాటిల్స్ ఇస్తే వాటన్నిటితో నువ్వు క్రాఫ్ట్ చేస్తావు కదా. నాకు బీర్తో కడుపు నిండుతుంది, నీ వల్ల అందమైన బొమ్మ తయారవుతుంది. పుణ్యం పురుషార్థం అంటారే, అలా అన్నమాట. కథలు పడుతున్నావా? తాగులేదు గీగులేదు. చెల్, బాటిల్ అని బయటే. చిట్టి అట్లా కాదు. నీకంత టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతో కొంత ఇన్కమ్ ఉంటుంది కదా. నీకసలు దిమాగ్ లేదు నాని బావా. నేనంత క్రియేటివిటీతో ఆలోచించి బీర్లు కొనుక్కొస్తే అంత మాట అంటావేంటి? లేకపోతే ఏంది నాని బావా? గా బీర్ బాటిల్ ఎంత? 200 రూపాయలు. మరి దాన్ని పగలగొట్టి క్రాఫ్ట్ చేస్తే వచ్చేదెంత? ఒక 100, 125 ఇస్తారు. ఏడ్చినట్టుంది కదా బావా. చారు బయట కొంటే చారానా? అన్నీ కొని ఇంట్లో పెట్టుకొని బారాన ఖర్చు పెట్టినట్టుంది. అంటే నా ఐడియా బాలేదంటావా? ఇంత విడమర్చి చెప్పినా కూడా అట్లాంటివేంది? ముందు బీర్లు తీసుకొని బయటపడి. ఏ చిట్టి చిట్టి చిట్టి, బాగా డబ్బులు పెట్టుకున్నానే వాటిని. నీ కాడేడి అప్పు చేసినవా? ఆయన నువ్వు గిట్ల చెప్పి తినవు గాని ముందు వీటిని బయటపడి. ఏ ఆగు చిట్టి, అవి ఖాళీ బాటిల్సే. నిన్ను ఏడిపించడానికి అలా చెప్పాను అంతే. నేనమ్మా. చూస్తే తెలుస్తుందిగా చూడు. నన్ను బిడాయిస్తావు నాని బావా? ఇంతకు ముందు నన్ను ఎన్నిసార్లు ఏడిపించావు? అది సర్లే, ఇవి క్రాఫ్ట్ చేయడానికి పనికొస్తాయా? ఇట్లా బీర్ బాటిల్స్ తో ఎక్కువగా చేయలేం నాని బావా. వేరేదేదైనా సోచయిద్దాంలే. సర్లే. అవు, ఇన్ని ఖాళీ బాటిల్స్ నీ కాడేడివి? తాగి దాచిపెట్టిండ్రా? లేదు చిట్టి, నా ఫ్రెండ్ రాజశేఖర్ ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. నువ్వు కథలు చెప్పకు, నిజం చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఒక్కనే తాగాను అనుకుంటున్నావా? మీ అన్నయ్య శ్రవణన్నయ్య కూడా తాగారు. నాకేదో తీర్థం పోసినట్టు కొంచెం పోసారంతే. ఇంకోసారి ఇటువంటి ఏషాలు వేసినావనుకో సీతక్కకు చెప్తాను. సర్లే, నేను తాగనులే గాని అది మానేయాలంటే నాకు లంచం కావాలి. లంచం లేదు కంచం లేదు, చల్లాడు. ఏమైంది? కంట్లేదో పడ్డట్టుంది చిట్టి. ఏది? నన్ను చూడండి. నా శత్రువి నడుమే చంపదా తరిమే నా చేతు. నాటానే వేసాలు ఇస్తావా? ఏ చిట్టి 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 చిట్టి,
థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే. అంత సంతోషంగా ఉన్నావేంటి సరస్వతి? అవును దాక్షాయిని, ఒక డాన్స్ స్కూల్లో నాకు ఆఫర్ వచ్చింది. అలాగే 2-3 స్కూల్స్ నుంచి కూడా పిల్లలకి డాన్స్ నేర్పమని ఫోన్ చేశారు. వాళ్లతో పాటు నువ్వు కూడా కష్టపడదామని ఫిక్స్ అయిపోయావా? ఇందులో నాకేం కష్టం ఉంది దాక్షాయిని? నాకు తెలిసిన విద్యని 10 మందికి నేర్పిస్తున్నాను అంతే. అందరి దానికోసం అంత చేయడంలో ప్రయోజనం ఏంటి సరస్వతి? దాక్షాయిని, శకుంతల చెప్పింది మనం ఎలాగూ చెయ్యలేం. మన వాళ్ళని కాదని మనం బయటికి వెళ్ళలేం. అలాంటప్పుడు తలా ఒక చెయ్యి వేస్తే ఇల్లు దక్కించుకునే అవకాశమైనా ఉంటుంది కదా. ప్రయత్నిస్తే తప్పేంటి? అసలు ముందే తప్పులు చేయకుండా ఉంటే పరిస్థితులు ఇక్కడి వరకు వచ్చేవి కాదు కదా. నువ్వింకా జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చోకపోతే ఏదో ఒక పని చేయొచ్చు కదా. నాకు తెలిసింది బిజినెస్ ఒక్కటే. దానికి మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు లేదు. నా వాళ్ళని అడిగి నేను చులకనైపోలేను. సరే, నీ ఇష్టం దాక్షాయిని. నలుగురితో కలిసిపోతే ఏ కష్టమూ అనిపించదు. అందరూ మనవాళ్లే కాబట్టి నువ్వు కూడా ఏదో ఒక పని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నేను ప్రిన్సిపల్ని కలవడానికి వెళ్ళాలి. బాయ్. వారం రోజుల్లో కష్టపడి అంత డబ్బు ఎలా సంపాదిస్తారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఆహా శిలా, నిజంగా నీ చేతి వంట అమృతం శిలా. దానికి తోడు నీ మంచితనం. అందుకని ఇవి తిన్నోళ్ళు ఓ నలుగురు, ఈ నలుగురు ఒక్కొక్కళ్ళు ఇంకో నలుగురితో మన వంటలు ఖతర్నాకున్నాయని చెప్పారనుకో, 2 రోజుల్లోనే ఆర్డర్ల మీద ఆర్డర్లు, ఆర్డర్ల మీద ఆర్డర్లు, ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చి పడతాయి అనుకో. అమ్మగారు చేసిన మీరే తినేస్తే ఇంకా ఆటలకి ఏమిస్తామండే? మీరు చేసే సాయం తక్కువనే తినడం ఎక్కువలా ఉంది. చిచ్చి చిచ్చి, ఇది నా కడుపు కోసం కాదు మారుతి. గిందులా స్వీట్ ఎక్కువైందా తక్కువైందా? ఇందులో కారం ఎంత ఉంది, ఉప్పు ఎంత ఉంది, గది గది అవి చూడటం కోసం తింటున్నా. సరిపోయిందండి. మీరు టేస్ట్ చేయడానికి ఒక్కో రకం 3 కేజీలు ఎక్స్ట్రా చేయలేమో. ఏం కాదులే మారుతి, కావాలంటే నువ్వు తిను. చూసావా మా సీతసెల్లే అన్నపూర్ణదేవన్నట్టు. అవన్నీ సరే కాని అన్నయ్య, వేణుగారు ఇచ్చిన ఆర్డరు నువ్వే తీసుకెళ్లి రేపు డెలివరీ ఇవ్వాలి. అట్నే సెల్లే. మారుతి, నువ్వు ధర్మారావు గారి ఆర్డర్ తీసుకెళ్ళిచ్చే. అలాగే అమ్మగారు. సెల్లే, ఈ లడ్డూలు అసలు సరే ఆగా ఇక పొడుగు సెల్లే, నువ్వు గల్లత్ అనుకోకుండా నువ్వు కూడా సీతసెల్లికి సాయం చేసినావు అనుకో, పని స్పీడ్ అవుతుంది. ఇంకో 2-3 ఆర్డర్లు ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు చేతికి గోరింటాకు పెట్టుకుందాం అనుకుంటున్నానన్నయ్య. కుదరదు. ఇప్పుడు గోరింటాకేంటమ్మా? ఆషాఢ మాసం కాదు, ఏ పండగ లేదు. పండగలకి ఆషాఢ మాసంలోనే పండుతానని గోరింటాకేమైనా చెప్పిందా మనకి? దాక్షాయిని, గోరింటాకు పెట్టుకోవడం కంటే మన ముందున్న ఛాలెంజ్ ముఖ్యమని మారుతి ఉద్దేశం. కాని దానికి కష్టపడ్డం ఎందుకని నా ఉద్దేశం అక్క. నువ్వు ఎంత చేసినా ఈ ఫుడ్ తిన్న వాళ్ళ కడుపు నిండుతుందేమో కానీ మనకు కావాల్సిన సంపాదన మాత్రం పెరగదు. సెల్లే, నాకు అనుమానం సెల్లే. ఆలస్యం ప్యాకెట్ గారు అడగండి. మంచి పని కోసం చేసిన గాని ఇంటి మీద అప్పు చేసింది శంకర్ బావ కదా. మొగునికి చెడ్డ పేరు రాకుండా తనే పని చేయాల్సింది పోయి ఉల్టా మన మీద రివర్స్ అవుతున్నదేంది? చెడులో మాత్రమే కాదన్నయ్య, అభిమానంలో కూడా మనిషికి కోపం వస్తుంది. దాక్షాయిని అభిప్రాయం మనం ఎవరం కష్టాలు పడకూడదని. అది చెప్పే తీరు తనకు అర్థం కాక సడన్ గా మీద పడిన కష్టాన్ని మోయలేక ఇలా ప్రవర్తిస్తుంది అంతే. చెడులో కూడా మంచిని ఎతకడం మీకే సాధ్యం అమ్మగారు. సీత, మారుతి, ఆయన వచ్చినట్టున్నారు, మంచిళ్ళు తీసుకురా. అమ్మగారు. ఈ ముద్దలు నేను చేస్తాను కదన్నయ్య. ఏమండి, మీరు కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను. పర్లేదు సీత, శంకర్ శ్రవణ్ నాన్నలను కూడా రానివ్వు, అందరం కలిసే తింటాం. అయ్యారు మంచినీళ్ళు.
అడిగో మాటలోనే వచ్చేసింది శ్రవణ్ బావా. ఎలా శ్రవణ్, కొత్త పని కష్టంగా ఉందా? ఇష్టంతో చేసే పని ఏదైనా కష్టం అనిపించదు అన్నయ్య.